తోచేవంతులుగా ఉంచేలాగా నన్ను మరింత ముందుకి వెళ్ళేలాగా నాకు అన్ని విధాల ఎందాను ఈ యొక్క కేకలు కేరింతలు చప్పట్లు. ఈ రోజున మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఎన్నికల వేడి అందుకుంది. వాతావరణం చల్లగా ఉన్నా రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది. ఈ రోజున కాంగ్రెస్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ప్రతిపక్షం వాళ్ళు పదే పదే కాంగ్రెస్ మీద దిశ ప్రచారం చేస్తుంటే నాకు అర్థం కావట్లా. రమ్మనమనండి ఆ టీడీపీ వాళ్ళని, రమ్మనమనండి వైఎస్ఆర్ సిపి వాళ్ళని, రమ్మనమనండి బీజేపీ వాళ్ళని ఈ ప్రొడ్యూల్ సెంటర్ లో ఇక్కడ నుంచోమనండి, చూడమనండి. ఇది కాంగ్రెస్ బలం, ఇది కాంగ్రెస్ ప్రమాదులు, ఇది కాంగ్రెస్ వెనుకున్నది వెన్ను తన్ను. కాంగ్రెస్ లేకుండా చేయడానికి, కాంగ్రెస్ ని తొక్కేయడానికి, కాంగ్రెస్ ని బంగాళాఖాతంలో కలిపేయడానికి కాంగ్రెస్ ఏమైనా బయట ఉన్నదా, నడి రోడ్డు మీద పడి ఉన్నదా? లేదు. ప్రజల గుండెల్లో ఉన్నది. రైతులు ఎవరైతే రుణమాఫీలు జరిగి, ఎవరైతే వడ్డీలో రుణాలు తీసుకుంటూ, ఏ కౌలు రైతులైతే రుణ గుర్తింపు కార్డులు తీసుకుంటున్నారో, ఏ రైతులైతే పట్టుపగలు ఇక మీదుగా 9 గంటల కరెంటు ఉచితంగా తీసుకుంటారో, ఏ రైతులైతే కనీసం మద్దతు ధర ఉంటుందో అలాంటి రైతులు వాళ్ళ హృదయంలో ఉంది కాంగ్రెస్. మహిళలు ఎవరైతే ఆర్థికంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా స్వయం సహాయక బృందాలకి ఈ రోజున వాళ్ళకి వడ్డీలో రుణాలు ఇస్తూ స్త్రీ నిధి బ్యాంకులో 1000 కోట్లు జమ చేసి ఈ రోజున వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబాన్ని పోషించేలాగా వాళ్ళకి మహిళా సాధికారత రావడానికి కారణమైన కాంగ్రెస్ ఆ తల్లుల గుండెల్లో ఉంది. ఎవరైతే విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదువుకోవడానికి అవకాశాలైనటువంటి వాళ్ళు వెనుకబడిన తరగతులు వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళు పెద్ద చదువు చదవడానికి అవకాశం కల్పించినటువంటి ఆ విద్యార్థుల మనసుల్లో ఉంది కాంగ్రెస్. ఇలాగా ప్రతి ఒక్కరి యొక్క హృదయం ఉంది తీసేయటం, హృదయం నుంచి తీసేయటం, హృదయం నుంచి కాంగ్రెస్ లేకుండా చేయటం వీళ్ళ వల్ల అవుతుందా? సామాజిక న్యాయం అంటే ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను. అగ్ర కులాల ఆధిపత్యం ఉండకూడదు, వాళ్ళకే రాజ్యాధికారం కాదు, బడుగు బలహీన వర్గాల వారు, వెనుకబడిన తరగతుల వాళ్ళు కూడా పరిపాలించాలి. వాళ్ళకి ఆర్థికంగా, వాళ్ళకి సామాజికంగా, వాళ్ళకి రాజకీయ అవకాశం రావాలి. ఏమండి ఇంతమంది ప్రజానీకం, కింది స్థాయి బడుగు బలహీన వర్గాలు, దళితులు, అలాగే వెనుకబడిన తరగతుల వాళ్ళు, రకరకాల వృత్తుల వాళ్ళు, రకరకాల కులాలకు చెందిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఇంతసేపటికి బోయిలుగానే ఉండాలా, పల్లకి మోసే పనే చెయ్యాలా? వాళ్ళు రాకూడదా? వాళ్ళకి అవకాశం రాకూడదా రాజకీయంగా? మీరు ఏ పార్టీని తలుచుకున్నా దాని వెనకాల ఒక కులం గుర్తొస్తుంది, ఒక మతం గుర్తొస్తుంది, కొన్ని అగ్రవర్ణాలు మాత్రమే గుర్తొస్తాయి. ఒక కాంగ్రెస్ కులాలకి మతాలకి అతీతంగా ఎవరికైనా సరే రాజ్యాధికారం, ఎవరైనా సరే ఈ రోజున ప్రజాప్రతినిధులుగా ఉండే అవకాశం, ఎవరైనా సరే చట్ట సభలకి వెళ్లే అవకాశం ఒక కాంగ్రెస్ లోనే ఉంది. అందుకని సామాజిక న్యాయం జరగాలి అంటూ, సామాన్యులకు కూడా ఇక్కడ న్యాయం జరగాలి అంటూ కాంగ్రెస్ తో, జాతీయ పార్టీతో ఈ రోజున నేను చెయ్యి కలిపి వాళ్ళలో అయ్యి ఈ రోజున
కాంగ్రెస్ నాయకుడుగా మీ ముందుకు వచ్చాను. ఈ రోజున ఇక్కడ ఈ యొక్క నియోజకవర్గంలో విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సోదరి ఈ రోజు మీ ముందు నిలబడి ఉంది. వెనుకబడిన తరగతికి సంబంధించిన సోదరి. రాజులు రాజరికాలు పోయి ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఈ రోజున పరిపాలించే హక్కు ఉంది. వీళ్ళు ఈ యొక్క పార్టీలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, చెప్పమనండి. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఆయన బీసీలకి ఈ రోజు పేపర్ చూస్తే ఆయన అంటాడు, నేను బీసీలని కాపుల్ని ఉప ముఖ్యమంత్రులు చేస్తాను అని ఈరోజు అంటాడా? ఇన్నాళ్ళు ఏమైపోయింది? ఇన్నాళ్ళు ఆయనకి ఆలోచన రాలేదా? ప్రజారాజ్యం పార్టీలో ఉండగా వెనుకబడిన తరగతుల వాళ్ళకి 104 సీట్లు వెనుకబడిన తరగతుల వాళ్ళకి ఇచ్చారు. అది నిజమైన సామాజిక న్యాయం. ఈ రోజున వదిలే బాబు, వదిలే ప్లీజ్. 100 మందికి 33% ఇస్తాను అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు? ఇవ్వలా. అలాగే ముస్లిం సోదరులకు ఉంటే జిల్లాకి ఒక చొప్పున ఇస్తానన్నారు. ఇదో తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఎన్నికల్లో ఇక్కడ కానీ ఆయన ఒకే ఒక ముస్లింకి ఇచ్చారు. ఇంతేనా మన ముస్లిం సోదరులు ఉంటా? పైపెచ్చు ఆయన సామాజిక న్యాయం చూడండి. హిందూపూర్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక ముస్లిం సోదరుడు ఉంటే ఆయనకి టికెట్ ఖరారు చేయకుండా ఆ హిందూపూర్ లో ఆ యొక్క ముస్లిం సోదరుడికి అన్యాయం చేసి తన బావమరిది బాలకృష్ణకి ఇచ్చాడు. అది చంద్రబాబు నాయుడు గారి సామాజిక న్యాయం. అది సామాజిక న్యాయం అంటారా, సామాజిక అన్యాయం అంటారా అని మీరే చూడాలి, మీరే గమనించాలి. ఈ రోజున ఆయన రైతుల విషయంలో 9 సంవత్సరాలు రైతుల నడ్డిలో పెట్టిన మనిషి, రైతాంగం వ్యర్థం, రైతాంగం హుదా దండన మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ముసలి కన్నీరు కాలుస్తారు. మేము వస్తే మేము వాళ్ళకు ఉన్న రుణాలు మాఫీ చేస్తాం, వాళ్ళని అన్ని రకాలను ఆదుకుంటామని. ఏమండి 9 ఏళ్ల క్రితం ఏమైందండి? మీరంటే భయపడిపోతారు రైతులు. మళ్ళీ మీరు వస్తారేమండి భయభ్రాంతులైపోతున్నారు. ఆ రోజు అడిగారు చంద్రబాబు నాయుడు గారు, మా బతుకు భారం ఉంది, రుణగ్రస్తులు అయిపోతున్నాం, మాకు రుణ విముక్తి చేయండి అంటే కుదరదు అన్న మనిషి. ఉచిత విద్యుత్ ఇవ్వండి, ససేమిరా కుదరదు, ఉచిత విద్యుత్ కుదరదు అన్న వ్యక్తి ఆయన. అయ్యా కరెంటు ఛార్జీలు తగ్గించండి, మాకు భారం అయిపోతుంది. బషీర్బాగ్ చౌరస్తా హైదరాబాద్ లో పెడితే వాళ్ళ మీద కాల్పులు జరిపినటువంటి అమానుషమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరైనా సరే అన్నం పెట్టే చేతికి సంఖ్యలు వేస్తారా? ఒక చంద్రబాబు నాయుడు గారు సంఖ్యలు వేశారు. ఎప్పుడో తెలుసా? ఆయన హయాంలో 9 ఏళ్ల పరిపాలనలో రైతులు రుణాలు చెల్లించలేకపోతున్నారు, వాళ్ళు భారం అయిపోయింది, కరెంటు ఛార్జీలు కట్టలేకపోతున్నారు అని అన్నప్పుడు వాళ్ళని కటకటాల వెనక్కి సంఖ్యలేసినటువంటి సాహసం సంఘటన ఆయన హయాంలో జరిగింది. ఇది ఎంత దారుణం! అన్నం పెట్టే చేతికి సంఖ్యలు వేయటువంటి అది ఒక చంద్రబాబు నాయుడు గారికే చెల్లింది. కాబట్టి అలాంటి వ్యక్తి ఇప్పుడు రైతుల పట్ల లేనటువంటి కనికరం, ముసలి కన్నులు కారుస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ఆఖరి పోరాటం చేస్తున్నారు.